హరే కృష్ణ. నమస్తే, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టెంపుల్స్ ట్రావెల్ యాప్స్ని ఇది చూడొచ్చు. ఇది వృక్షాల పక్కన కళ్యాణ వేదిక. సో ఇటు పక్కన చిన్న చిన్న గదులు మాత్రం కట్టారు. ఇది దేనికో ఆడ ఏదో ఉంటుంది. సో ప్రత్యేకంగా చిన్న గదులు. సో ఇది వచ్చేసి ఇక్కడ మేము సైతం స్వామీజీతో సో ఇక్కడ ఏదైనా మీకు విచారణ కానీ విరాళం ఏదైనా ఇవ్వాలనుకుంటే సో విచారణ విరాళం కేంద్రం ఉంటుంది. ఈ సెంటర్లో భక్తులు ఉంటారు. సో మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు మీరు సంప్రదించి మీరు ఇవ్వాలనుకుంటే గుడికి సో ఈ సవిశేషతకు ఏదైనా విరాళాలు అంటే దాతలు సహకరించవచ్చు. మీకు తోచినంత శక్తి కొద్దిగా ఇంకా ఏదైనా ఇతర గుడి గురించి సమాచారం తెలుసుకుంటే ఇక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ప్రస్తుతం తెలుసుకోవచ్చు. ఇది చిన్న చిన్న విగ్రహాలు ఉన్నట్టు ఇంతకుముందు చూపించాను. ఇది ప్రత్యంగిర అమ్మవారి దేవస్థానం దారిది. సో దీంట్లో చుట్టూ మొత్తం రాశుల గురించి చెప్పబడింది, చూడొచ్చు. సో ఇక్కడ కాలచక్రం సూచనలు ఉన్నాయి. ఇంతకుముందు కాలచక్ర సూచన గురించి చెప్పడం జరిగింది. కాలచక్రం సూచనలు. సో రాశి తెలియని వారు మీ పేరులోని మొదటి అక్షరం చూసుకొని నియమానుసారంగా మీ రాశి గంటను నిర్వహించండి. రెండవది వచ్చేసి చైతన్య శక్తి స్వరూపిణి అయిన శ్రీ ప్రత్యంగిరాదేవి సన్నిధానంలో రాశి ఫలముల ప్రకారం సంకల్పం చెప్పుకొని మీ రాశి యొక్క గంటను మృగించండి. మూడవది వచ్చేసి మీ రాశి యొక్క గంటను మృగించేటప్పుడు ఓం ప్రత్యంగిరా దేవ్యై నమః అనే నామాన్ని తప్పక పలకవాలను. సో నాలుగవది వచ్చేసి రాశి ఫలాల ప్రకారం ఆదాయ వ్యయాల్లో ఉన్న వ్యత్యాసం బట్టి గంటను ముగించాలి. అంటే ఉదాహరణకు ఆదాయం 10, వ్యయం 12 అనొచ్చు, 2 సార్లు ముగించాలి. సో ఇట్లా చూసుకుని మీరు ముగించాలి. ఇది ఈ మిగతా చిన్న చిన్న విగ్రహాల మండపాలు విశాఖంటూ వెళ్ళి చూద్దాం. చూడొచ్చు. ఇది ఇట్లా కుమారస్వామి ఎన్నో ఉంటాయి. ఇట్లా సో పైన కుమారస్వామి, పృథ్వీ, క్షేత్రపాలకుడు, కుజుడు అన్నీ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క విగ్రహాలు విగ్రహ దేవతామూర్తులు ఇక విగ్రహాలు వచ్చేసి ఇక చిన్న చిన్న మండపాలు కట్టి ఇక్కడ ప్రతిష్ఠించినారు. సో గౌరీదేవి ఇటు పేరు తెలియదు. సో గౌరీ, సో ఇటు ఒక చంద్రుడు ఇట్లా చూడొచ్చు. ఇది వచ్చేసి లక్ష్మీదేవి మండపం. లక్ష్మీదేవి, ఇంద్రాణి, ఇంద్రుడు, శుక్రుడు. సో ఇట్లా చూడవచ్చు. సో ఇంతకుముందు వీడియో తీసాను, సరిగా మళ్ళీ కరెక్ట్ అయిపోయింది, కనిపించట్లే మొత్తం. సో వీడియో అన్సపోర్టెడ్ వీడియో వస్తుంది, మళ్ళీ తీయాల్సి వచ్చింది. సో ఇది విష్ణువు. సో విష్ణువు, నారాయణ, బుధుడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో మండపాలు చాలా చక్కగా ఉన్నాయి, బాగా అందంగా తీర్చిదిద్దారు, అద్భుతంగా ఉన్నాయి. హరే కృష్ణ ప్రశ్న. హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ. సో ఓం నమః. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. సో టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ చేయండి. హరే కృష్ణ. సో నా వీడియో నచ్చితే మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది వీడియో, ఎలా ఉంది కామెంట్ చేయండి. హరే కృష్ణ. ఇది వచ్చేసి నారాయణ విగ్రహం, అగ్ని, రుద్ర, సూర్యుడు. ఓకే ఫ్రెండ్స్, చూశారు. సో ప్రతి ఒక్క దైవతమూర్తుల యొక్క విగ్రహాలు చక్కగా ప్రతిష్ఠించుకుంటున్నాయి ఇక్కడ. ఎట్లా ఉందో అలాగే. ఇది వచ్చేసి విగ్రహం. బ్రహ్మ, ఇంద్రుడు, వరుడు. సో బ్రహ్మ పైన ఇటు లెఫ్ట్ సైడ్ బ్రహ్మ, మళ్ళీ ఇంద్రుడు, మళ్ళీ గురుడు. చూడొచ్చు చక్కగా. ఇది వచ్చేసి గణపతి విగ్రహం. గణపతి, సో చిత్రగుప్తుడు, బ్రహ్మ. సో ఇక్కడ వచ్చేసి కౌతుడు. చూడొచ్చు చక్కగా. సో ఇట్లా మీరు ఇక శ్రీశైవ క్షేత్రము, సో తాలాయపాలెం గ్రామంలో ఉంటుంది. ఇది మహాపుణ్యక్షేత్రం. అది ప్రతి ఒక్కరూ చూసి వచ్చి దర్శనం చేసుకోండి. సో మీరు అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి, శుభం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. హరే కృష్ణ. ఓం నమః శివాయ.
సో ఇక్కడ వాన పడుతుంది, కాలేపల్లి నిన్నటి నుంచి వాన పడుతుంది. సో దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో ఇది వచ్చేసి యమధర్మరాజు, చూడొచ్చు యమధర్మరాజు ఇటుపక్క పేర్లు. సో మొత్తం యమధర్మరాజు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇట్లా ఉంటుంది పైన ఒక్కటి ప్రతి ఒక్కటి. సో గుడి పైన సో చక్కగా ఒక్కొక్క కలర్లో ఉంది, నీట్గా చూడవచ్చు. సో అన్నిటికీ మన దానికి కరెంటు అన్నీ ఉంది, దానికి లైట్స్ పెట్టడానికి కరెంట్ కూడా సిస్టమ్ చక్కగా ఉంది, బాగా అరేంజ్ చేశారు ఎక్సలెంట్గా. ఓకే ఫ్రెండ్స్, సో ఇట్లా గేట్ నుంచి రావచ్చు, కానీ ప్రజెంట్ వచ్చేసి చిన్న గేట్ పెట్టారు. ఈ గేట్ వచ్చి ఇందాక అక్కడికి వెళ్ళారు దర్శించు. సో ఇందాక ఇది మూసేశారు. సో ప్రత్యంగిరాదేవి ఆలయం ఇది. నమో నమో ప్రత్యంగిరాదేవి నమో 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 చూడొచ్చు మీరు. సో ఇక్కడ అన్ని చుట్టూరు మీకు అన్ని రాసుల గురించి చెప్పబడుతూ చూడొచ్చు మీరు, రాసులు అన్నీ ఉంటాయి అందులో. సో అట్లా నిమ్మకాయలతో అది శ్రీచక్రం, అది చూడొచ్చు శ్రీచక్రం, అమ్మవారు ప్రత్యేక అమ్మవారిది ఇది. మహాశివరాత్రి పర్వదిన శ్రీ మహాశివరాత్రి పర్వదిన మహోత్సవంలో మరియు వార్షిక మహోత్సవం ఇట్లా సో మార్చిలో జరిగినట్టు పోస్టర్ పెట్టారు కదా, ఆత్మలింగ దర్శన స్వరూపం చూడండి. సో పీఠాధిపతులు పోస్టర్ ఇది. శ్రీ శైవక్షేత్రము కాలేపాలెం నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో. ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. సో ఇది ప్రత్యంగిర అమ్మవారి దేవాలయానికి షెడ్లు మరియు పెయింటింగ్ వేయించిన వారు హేమచంద్ర గారు, వారి ధనవతి సునీత గారు చూడొచ్చు మీరు, నిర్మాణాలు. సో ప్రజెంట్ మూసేశారు, టైం అయిపోయింది కాబట్టి. చూడొచ్చు అమ్మవారు. సో ప్రతి చోట ఇట్లా ఉంటుంది చుట్టారు. సో మేషరాశి, శివరాశి, మిథున రాశి అన్నీ ఉంటాయి చూడొచ్చు. కర్కాటక రాశి, సింహరాశి అన్నీ మంచిగా చూసుకోవచ్చు. ఇండియన్ ఉంటాయి కన్యా రాశి, తులారాశిలో ఉంటాయి. సో చక్కగా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు దర్శించుకోండి. సో శ్రీ శైవక్షేత్రము మహాపుణ్యక్షేత్రం, ఇది ద్వాదశ పుణ్యక్షేత్రాల్లో ఒకటి కాదండి. ప్లస్ అదేవిధంగా పంచారామ క్షేత్రాలు ఒకటి కాదు, ఇది ప్రత్యేకంగా సపరేట్గా ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇందులో 3 ఆలయాలు ఉన్నాయి. సో మొదటి ఆలయం ఇది. సో రెండో ఆలయం వచ్చేసి అదేంటి పక్కనే ఉంది 2 ఆలయాలు. మూడోది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం. సో రెండోది వచ్చేసి మంత్రక్షేత్రము. సో దాన్ని కూడా దర్శించుకోండి. ఈ 3 దేవాలయాలు ఉన్నటువంటి లింగాల యొక్క మొత్తం సంఖ్య కోటి, అందుకే దీన్ని కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం అందరూ. సో దయచేసి ఈ 3 దేవాలయాలను దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ. ఓం నమః శివాయ. సో ఇది అమ్మవారు. చూడొచ్చు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దర్శనం చేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. అద్భుతంగా ఉన్నటువంటి దేవాలయం ఇది, పుణ్యక్షేత్రం. సో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. అది దాని పేరు మంత్రక్షేత్రం. రెండో దేవాలయం మంత్రక్షేత్రం అంటే కైలాసధామం. ఇప్పుడు గుర్తొచ్చింది కైలాసధామం. సో మొదటిది వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర దేవస్థానం. రెండవ ఆలయం వచ్చేసి మంత్రక్షేత్రం, దాన్ని కైలాసధామం అంటారు. మూడోది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర దేవస్థానం అండి. ఈ 3 దేవాలయాల్లో ఉన్నటువంటి లింగాలన్నీ కలిపితే కోటి లింగాలు ఉంటాయి. సో అందుకే దీన్ని కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం అంటారు. సో దర్శించుకున్న అందరూ తప్పకుండా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి.
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది ప్రత్యంగిరా దేవి దేవస్థానం. ఇది ప్రత్యంగిరా దేవస్థానం. నెక్స్ట్